ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. మనం మెడికల్ ఎస్ట్రాలజీ ఎలా పనిచేస్తుంది అని మాట్లాడుకుంటున్నాం. లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు ఆరోగ్యం గురించి చాలా డీప్గా చెప్తాయి. వీటి పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్ ఎస్ట్రాలజర్ జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడు. ఆ స్థానాధిపతులు ఆ రాశులలో చేరిన గ్రహాలు, ఆ స్థానాధిపతులతో కూడిన గ్రహాలు, ఇవన్నీ పరిశీలనలోకి వస్తాయి. యోగాలు గణించి మొత్తానికి నాయన నీ యోగం ప్రకారం నువ్వు ఏ రోగంతో బాధపడతావు అన్నది చెప్పి దానికి రెమెడీస్ కూడా అస్ట్రాలజర్ చెబుతాడు. అయితే మనం ప్రస్తుతం బేసిక్స్లో ఉన్నాం. 6, 8, 12 అధిపతుల్లో ముగ్గురు కానీ, ఇద్దరు కానీ, ఒకళ్ళు కానీ ఏ రాశిలోకి వెళితే ప్రీడిటర్మిన్డ్గా ఎటువంటి బాధ అన్నది వ్యక్తిని బాధించగలదు, ఎటువంటి అనారోగ్యం అన్నది మనం చూస్తున్నాం. అందులో మనం మేషం నుంచి ధనురాశి వరకు చూస్తాం. ఇవాళ మనం మకర రాశి సంగతి చూడాలి. మకర రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. డిగ్రీస్ చూసుకుంటే 280, 293, 20, 300 డిగ్రీస్తో మకర రాశి పని అయిపోతుంది. ముఖ్యంగా శ్రవణం అనేది 3 నక్షత్రాల సమూహం. ఇది కాన్స్టలేషన్. ఇది ఒక బాణం ఆకారంలో ఉంటుంది. ధనిష్ట డెల్ఫినీ అంటారు, శ్రవణాన్ని అఖీల అంటారు, AQUILA అఖీల. ధనిష్ట అనేది డెల్ఫినీ. ఇది 4 నక్షత్రాలు ఒక డ్రమ్ ఆకారంలో ఉంటుంది. ఇకపోతే మకర రాశిలో గనక 6, 8, 12 అధిపతుల్లో ఎవరన్నా చేరినప్పుడు మోకాళ్ళు, కీళ్ళు ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఉత్తరోత్తర మనం నక్షత్రాలతో పాటు, గ్రహాలతో పాటు, ఈవెన్ ఆడ్ సైన్స్, చాలా స్థిర రాశులు, ఈ వ్యవహారం అంతా కూడా సూక్ష్మంగా పరిశీలిస్తాం. బ్రాడ్గా చెప్పేది ఏంటంటే మకర రాశిలో గనక లగ్నం నుంచి 6, 8, 12 అధిపతులు చేరితే మామూలుగానే మోకాళ్ళు, కీళ్ళు ఈ వ్యవహారం జాయింట్స్లో సమస్య ఏర్పడుతుంది. దీనికి ఆర్థరైటిస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఒక్కోసారి గౌట్ అనేది ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ జాయింట్స్లో చేరడం వల్ల. ఒక్కోసారి ల్యూపస్ అంటాడు, ఒక్కోసారి బర్సైటిస్ అంటాడు, టెండినైటిస్ అంటాడు. చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. కార్టిలేజ్ యొక్క బ్రేక్ డౌన్ అయిపోవడం అన్నది ప్రధానంగా చూస్తూ ఉంటాం, ఎక్కువగా జరిగేది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్. ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఒక ఉదాహరణకి 6, 8, 12 అధిపతుల్లో గనక రవి మకరంలోకి వస్తే, అంటే మీ జాతకంలో లగ్నం నుంచి 6 కానీ, 8 కానీ, 12 కానీ అధిపతుల్లో ఒకడు రవి అయి ఉండి రవి మకర రాశిలో ఉంటే, ఆ మకరం అన్నది మీ లగ్నం నుంచి మళ్ళీ ఏ స్థానం అన్నది వేరే విషయం. ఖచ్చితంగా ఈ రకమైన ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ జాయింట్స్లో బ్రేక్ డౌన్ అన్నది కనిపిస్తుంది. సరే, ఎగ్జాంపుల్గా ఇంకో గ్రహాన్ని చూద్దాం. ఒకవేళ కనుక శని ఉన్నాడు అనుకో, శని మకరానికి, కుంభానికి అధిపతి అయినప్పటికీ మకరంలో స్వస్థానంలో ఉంటే కొంత మోడరేషన్ నో డౌట్. అయినప్పటికీ కూడా ఈ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూన్ కండిషన్లో తేడా వచ్చి అది ఫస్ట్ జాయింట్స్ని అటాక్ చేస్తుంది.
దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సామాన్యంగా శని మకరంలోకి చేరి ఆ శని గనక 6, 8, 12లో అధిపతి అయి ఉంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా పెయిన్ఫుల్ ఆర్థరైటిస్. అంటే బాడీలో ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏర్పడి ఇమ్యూన్ సిస్టము జాయింట్స్ని అటాక్ చేయడం, ఇది ఒక రెవల్యూషన్ అన్నమాట. అంటే ఒక ఇన్సర్జెన్సీ లాగా ఒక స్టేట్లో ఎక్కడైనా అండర్ గ్రౌండ్ వాళ్ళు గరిల్లా వారు చేసినట్టు జరిగే ఒక ప్రాబ్లము ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ శని వల్ల వచ్చే పరిస్థితి. మకరంలో ముఖ్యంగా ఉన్నప్పుడు ఒక్కోసారి రియాక్టివ్ ఆర్థరైటిస్, అంటే ఇది ఎక్కువగా ఉండదు, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది చంద్రుడి వల్ల కూడా ఏర్పడుతూ ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా గౌట్ అనే ఒక సమస్య, ఇది యూరిక్ యాసిడ్ జాయింట్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వచ్చే సమస్య. ఈ గౌట్ చాలా చోట్ల చూస్తాం. ఇది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్స్లో ఏర్పడతాయి. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకవేళ మకరంలోకి అంటే 6, 8, 12 అధిపతుల్లో శుక్రుడు, కుజుడు లేదా ఇద్దరు కూడా మకరంలోకి చేరినప్పుడు ఈ గౌట్ అన్నది కనిపిస్తుంది. మకరం అన్నది కుజుడికి ఉచ్చరాశి, కానీ మకరంలో శుక్రుడు ఉంటే అది మిత్రరాశి. కానీ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు యూరిక్ యాసిడ్ సమస్య ఏర్పడుతుంది. దాంట్లో యూరాలజిస్ట్ రోల్ కూడా ఉంటుందన్నమాట. సరే, ఇంకాస్త డీప్గా వెళితే రాహుకేతువుల ప్రసక్తి ఇక్కడ ఉంటే, వాళ్ళ అసోసియేషన్ ఉన్న ఆస్పెక్ట్ ఉన్న, వాడు ఏ స్థానానికి అధిపతి కాకపోయినా మకర రాశిలో ఏదో ఒక గ్రహం 6, 8, 12లో అధిపతి ఉన్నప్పుడు రాహుకేతువుల ఇంపాక్ట్ ఉంటే కనుక చాలా త్వరగా, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లయబిలిటీ విల్ బి ద జాయింట్స్. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మోకాళ్ళ నొప్పితోనే స్టార్ట్ అవుతుంది. వార్ధక్యంలో కొన్ని మరి బోన్స్ వీక్ అవ్వడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల, మెటబాలిజం తగ్గినందువల్ల, న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ తగ్గిపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎక్సర్సైజ్ అవసరం, లూబ్రికేషన్ తగ్గిపోతుంది బాడీలో, ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది, ఆయిల్ కంటెంట్ తగ్గి. కానీ నేను ఇప్పుడు చెప్పిన పరిస్థితి వలన మకర రాశిలో కనుక 6, 8, 12 అధిపతుల్లో ఎవరో ఒకళ్ళు ఉండి, ముఖ్యంగా కుజుడు, శుక్రుడు ఉండి రాహు ఇంపాక్ట్ ఉన్న ఏం జరుగుతుంది అంటే ఈ గౌట్ అన్నది కొద్దిగా త్వరగానే ఏజ్లో స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కేతువు కనుక అసోసియేట్ అయ్యి ఉంటే ఎక్స్ట్రా గ్రోత్స్, లేకపోతే బోన్ మ్యారోలో ఏదైనా సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కొద్దిగా ఇంకాస్త సీరియస్ సబ్జెక్ట్. అది ఉత్తరోత్తర ఇవన్నీ చాలా కూలంకషంగా మనం చర్చించుకుంటాం. వచ్చే అంకంలో మనం కుంభరాశి గురించి చూద్దాం. నమస్కారం.